కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. మొత్తం 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉండగా వీటి ద్వారా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. ఇక అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 10 సంస్థల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాంకేతిక పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమివ్వబోతోంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై కూడా మంత్రివర్గం ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.